వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే, అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా రోజులు అవుతుంది బ్లాగ్స్ ఇట్లా ఏం అప్లోడ్ చేయట్లే. ఆల్మోస్ట్ ఒక 8 to 9 days అవుతుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, మన దగ్గర ఇక్కడ ఆల్టో కార్ ఉంది కదా, సో ఈ ఆల్టో కార్కి లాక్స్ ఇట్లా ఏం పని చేయట్లే. ర్యాట్ వెళ్ళిపోయిన లోపల చిన్న వైరింగ్ ప్రాబ్లం అవుతున్నది. సో గైస్, నల్గొండకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 8 kilometers ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే, కార్లో ఏం చేపిస్తున్నామంటే, ఫస్ట్ ఈ కార్ ప్రైస్ వచ్చేసి 2,50,000 పడ్డది. అండ్ ఇది వచ్చేసి 2016 మోడల్. సో కార్ తీసుకున్న తర్వాత వెంటనే చేంజెస్ ఏమేమి చేయించారంటే, కార్కి ఈ డిస్ప్లే వేయించినుండే. ఈ డిస్ప్లే ప్రైస్ వచ్చేసి 10,000 ఉండే, మనకి ఒక 8,000కి అట్లా పడ్డది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా పెట్టించినుండే, అది ఇప్పుడు ఇందులోకి ర్యాట్ వెళ్ళింది. వైరింగ్ మొత్తం ఇంకా ఆగమాగం అయిపోయినట్టుంది, ఏమో తెలియదు మనకైతే. రివర్స్ కెమెరా అయితే వర్క్ అవుతలేదు. ఇంకొకటి కార్ లాక్ కూడా రిమోట్ వర్క్ అవుతలేదు. నార్మల్గా మనం మాన్యువల్గా కీతో తీసి ఏంటంటే సౌండ్ వస్తుంది, బజర్ సౌండ్ వస్తుంది. సో ఇంకా స్టార్టింగ్లో అన్న అయితే ఒక ఇప్పుడు స్టార్టింగ్కి ఇప్పటికి మస్తు డిఫరెన్స్ వచ్చింది. స్టార్టింగ్లో ఒక 40 పోయి ఉంటే ఇట్లా భయపడేటోడు, ఇక డైరెక్ట్ ఇప్పుడు 80-100 కొడుతుంది కార్ని. ఎట్లున్నా అన్న కారు సూపర్. సో ఎందుకు ఆల్టోనే తీసుకున్నంటే, ఇప్పుడు బేసికల్గా కొన్ని రోజులు ఇట్లా దీనిపైన కొంచెం ఇంకా పర్ఫెక్ట్ అయిన తర్వాత వేరే సెగ్మెంట్కి షిఫ్ట్ అవుదామని. మనం ఫస్టే పెద్ద కార్ కొనుక్కుంటే నడపవచ్చు, కాకపోతే మళ్ళీ డ్యామేజెస్ ఏమన్నా అయినా కానీ దాంతో ఇంకా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇక ఆల్టో ప్రిఫర్ చేసుకుని ఉండే. సో ఇంకా మనకు తెలిసిన కార్ డెక్కర్స్ అక్కడ ఉన్నాయి నల్గొండ, చూద్దాం అక్కడ పోయిన తర్వాత. ఇంకా వీల్ అలాట్మెంట్ కూడా వేపియాలి కార్వి. అక్కడ పోయిన తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. ఈ కారు ఎక్కడ తీసుకున్నామంటే, మాదాపూర్లో తీసుకున్నాం, అయ్యప్ప సొసైటీ. సో కార్ చాయిస్ అది షాప్, అది వచ్చేసి బ్రాంచ్ వచ్చేసి కార్ చాయిస్. ఈ కారు తీసుకురానికి శివన్న నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం. సో నీకు సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. నేనేం ప్రమోట్ చేస్తున్నా అని చెప్తలేను. బేసికల్గా అక్కడ మీకు ప్రతి ఒక్క బ్రాండ్ దొరుకుతుంది. BMW, ఆడి, ఇంకా రేంజ్ రోవర్ అన్నీ దొరుకుతాయి, బెంజ్, అన్ని బ్రాండ్స్ అవుతున్నాయి అక్కడ. చాలా కార్స్ ఉన్నాయి. అండ్ రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, మాకు తెలిసిన పర్సనే, అన్నకి ఫ్రెండ్, మంచి సపోర్ట్ ఉన్నది అక్కడ. మాకనేది కాదు, ఎవరు వెళ్ళినా కానీ అక్కడ మీకు మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది. మా కార్కి అయితే సింగిల్ ఈవెన్ ఒక్క స్క్రాచ్ కూడా లేదు. కారు ఇట్లా నీట్గా ఉన్నది మొత్తము. సో తీసుకునే వాళ్ళు వెళ్తే తీసుకోవచ్చు అక్కడ. ఇంజన్లో కూడా మాకు ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం రాలే. తీసుకొని ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకుంటా కారు. ఎంతవరకు తిప్పింది కార్ను? 1500 అరౌండ్ అట్లా తిరిగినండి. బేసికల్గా మనం కొన్ని దగ్గర ఏంటంటే, ఒక 1000 తిప్పక ముందుకి ఇంజన్ ఆయిల్ లీక్ అవ్వకపోవడము, ఇట్లాంటివన్నీ స్టంట్లు అవుతూ ఉంటాయి. ఇక బ్యాక్ క్యామ్ వర్క్ అవ్వట్లేదని మొత్తం కెమెరా ఇట్లా 1 ఓపెన్ చేసిండు. కార్ డెక్కర్స్కి వస్తే ఇదే బాగా పట్టా ఒక 5 minutesలోనే మొత్తం అన్నీ తీసేసిండు. హెడ్ లైట్ అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ సీట్లో కూడా బ్యాక్ సైడ్ ఈ డోర్ స్ట్రక్ అయిన ఉండే. ఇంకా ఏంది యూజ్ చేయకుండా కొంచెం పక్కకే పెట్టేసిండు. ఇట్లా మనం మాన్యువల్గా ఆపరేట్ చేస్తాం కదా, ఇది స్ట్రక్ అయిపోయింది. చెక్ చేసి మొత్తం ఓపెన్ అయితే చేసిండు. సో ఇది ఏంటంటే ఆండ్రాయిడ్ డిస్ప్లే కదా ఇది మొత్తము. అండ్ ఫైనల్గా ఏమైందంటే, ఇది వారంటీ ఉంది కదా, సో ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ కెమెరా కూడా పెట్టి చూసిన కానీ వస్తలేదు. హైదరాబాద్ తీసుకెళ్ళాలి మళ్ళీ. సో ఆయన టెక్నీషియన్ అయితే ఫుల్ ట్రై చేసినుండే. ఏమైందంటే లాస్ట్కి ఇంకా రిపేర్ కాలే. డోర్ అయితే ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇది స్ట్రక్ అయిపోయిన ఉండే ఆ లెఫ్ట్ సైడ్ డోర్లో. సో ఇప్పుడు బ్యాక్ కెమెరా ఏంటంటే, ఏదో సెన్సార్ పోయింది అనుకుంటా. నేను చెప్పిన కదా మీకు ఆల్రెడీ, ర్యాట్ అనేది వెళ్ళిపోయిందని. సో మ్యాక్సిమం ఏం చేశారంటే, ఇట్లా కార్లోకి ర్యాట్ పోయిందనే డౌట్ ఉంటే అండ్ ముందే మీరు ఒక స్ప్రే కొట్టుకోండి. ర్యాట్ స్ప్రే ఉంటుంది, ఒక
450 అరౌండ్ 500 ఏమో ఉంటుంది, ఒక బాటిల్ వస్తుంది, స్ప్రే టైప్ ఉంటుంది అది. సో అది మొత్తం వైరింగ్ పార్ట్ ఎక్కడ ఉందో అక్కడ ఎడ్జిలలో అక్కడంతా కొట్టేసి అయిపోతుంది. మెయిన్ ఇంజిన్ దగ్గర అంటే ఇంకా ఈ బండికి సెన్సార్స్ అంటే అంత ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మోడల్స్కి ఏంటంటే ఆ ర్యాట్ స్ప్రే అనేది కొట్టుకుంటే బెస్ట్. ఇంకా మనకి వైర్ కటింగ్ కానీ ఇట్లాంటి ఏం ఇష్యూ ఉండదు. ఇప్పుడున్న ప్రజెంట్ వెహికల్స్లో అయితే మీకు ర్యాట్ ఇట్లా ఈ కటింగ్ వైర్ అవన్నీ అయితే అంటే బిస్కెటే డైరెక్ట్ షెడ్కి ఎత్తుకోవడమే బండి అయితే. సో ఇంకా మీకు కూడా ఇట్లా కావద్దని చెప్తున్నా. మ్యాక్సిమం అందరూ ర్యాట్ స్ప్రే యూజ్ చేస్తారు అనుకుంటా, ఎవరో కొందరు. అండ్ ఇంకొకటి ఇట్లా మనకి పార్కింగ్ స్పేస్ ఇట్లా మొత్తం చెట్లు ఉండి అంత డ్రైనేజ్ దగ్గర అట్లాంటి ప్లేస్లలో పార్క్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, ఇట్లాంటివి అవుతూ ఉంటుంది. ఇంకా వారంటీ ఉంది, ఈ డిస్ప్లేకి వారంటీ ఉంది కాబట్టి మనకు నడుస్తుంది. మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి చేపియాలి ఇంకా ఈ డిస్ప్లే. సో ఇక్కడ బాగుంది, ఇది డిస్ప్లే బాగుంది. ఏంటంటే ఇక్కడ మనం వెళ్తూ ఉంటే స్పీడ్ కూడా చూపిస్తుంది, మంచిగా డిస్ప్లే. కానీ నెక్స్ట్ లెవెల్ సెట్ అయిపోయింది తెలుసా ఈ డిస్ప్లే. నేను సెట్ కాదేమో అనుకున్నా, అన్నయ్య అడిగినుండే సెట్ అవుతుందా. ఈ ఫ్రేమ్తో పాటు ఎగ్జాక్ట్గా ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది, కరెక్ట్ సెట్ అయిపోయింది బండి. సో ఇదన్నమాట. ఇంకా ఒకసారి కార్ లుక్ అయితే చూపిస్తాను నేను, బ్యాక్ సైడ్ ఎట్లుందో. ఇంటీరియర్ అంటే సీట్స్ మార్పించినుండే, గ్రౌండ్ మ్యాట్ వేయించినుండే, ఇంకా అవన్నీ అయిపోయినాయి. సో ఏంటంటే 2.5 ఎక్కువ అని అంటున్నారు. అంటే సో ఏంటంటే 2.5 అయ్యిందని చెప్పిన కదా కార్కి. సో ఈవెన్ సింగిల్ స్క్రాచ్ లేదు, కస్టమర్ కూడా నీట్గా నడిపిండు, గవర్నమెంట్ వెహికల్ అంట ఇది. సో మనకి ఎంత తిరిగిందో చూపిస్తాను నేను మీకు. 65,000 అనుకుంటుంది ఇది, యా 65,608 కిలోమీటర్స్. సో ఇంకా సరే పెట్టవచ్చు, బండి కూడా నీట్గా ఉన్నది, గేర్స్ ఏది ప్రాబ్లం లేదు. ఏంటంటే కొందరికి తీసుకున్న నెక్స్ట్ డేనే అదే రోజు కూడా ఆయిల్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నార్మల్గా చూస్తూ ఉంటాం మనం అట్లా. సో ఇప్పుడు శివన్ అయితే రాలే నాతోని, అన్న ఒక దగ్గర చిన్న వర్క్ ఉంటే వేసుకుంటాం. నేను ఇంకొక అన్న వెళ్ళి ఇక్కడే లోకల్ ఉండే, అది బ్రైడ్ సంథింగ్ ఉండే పేరు నాకు స్ట్రైక్ అవుతలే. సో అక్కడైతే రిపేర్ చేయించిన ఉండే. ఇంకా ఇప్పుడు వెళ్ళి శివన్ అని పిక్ చేసుకోవాలా, పిక్ చేసుకొని ఇంకా మా ఇంటికి స్టార్ట్ అయిపోవాలా. వీల్ అలైట్మెంట్ అనుకున్నా కానీ దీనికే ఓవరాల్గా 2 hours పట్టింది టైం. ఈ క్రాకర్ షాప్ వచ్చేసి చెర్లపల్లి. చాలా అంటే చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి మనకి, 1000 వాళ్ళ ఇవన్నీ బడ్జెట్లో వచ్చేసినాయి అనుకోండి. చాలా ఉన్నాయి ఇందులో క్రాకర్స్ మొత్తం. ఇక్కడ లైన్గా షాప్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయ్యి మీరు ఇప్పుడు తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది. అండ్ మా అన్న వచ్చేసి మొత్తం 2096 రూపీస్ అయితే వేసిండు. ఇంకా రెడీగా పట్టుకొని ఉన్నాడు, క్యారీ బ్యాగ్ మొత్తం నింపేసింది. ఇంకా ఆల్టో కార్ని అయితే అవి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ సైడ్ రోడ్లో అయితే పార్క్ చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గర, అక్కడ ఒక 3 షాప్స్ ఉంటాయి లైన్గా. క్రాకర్స్ అయితే తీసుకుని ఉండే, వెళ్ళేదాట్లనే తీసుకుందామని. ఏంటంటే అక్కడ పక్కకే షాప్స్ ఉన్నాయి అండ్ డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఇట్లా కార్స్ ఉన్న వాళ్ళు ఇట్లా లైక్ చెప్పిన మీకు డ్రైనేజ్ దగ్గర కానీ ఇట్లా బాగా చెట్లు ఉన్న ప్లేసెస్లలో పెట్టుకుంటే ఇట్లా ర్యాట్స్ కానీ లోపలికి ఎంటర్ అయితే పెద్ద పంచాయతీ ఉంటుంది. ఇంకా అది ఇక లక్కీలీ ఈ కార్లో ఏమైందంటే జస్ట్ వెనకాల బ్యాక్ సైడ్ ఒక సెన్సార్ ఉంటుంది, కెమెరా, అది కట్ అయిపోయినాయి వైర్స్. ఏసీలోకి పోతేనే పెద్ద పర్షాన్. ఇంకా నీకు 1000s వెళ్ళిపోతుంది బిల్లు. ఏసీ వింట్ ఇవన్నీ అన్నీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అదంతా వైరింగ్ కొట్టేయడము, ఆ పైపింగ్, ఆ సిలిండర్ లీక్ అవ్వడం, అవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంకా సో కార్ ఉన్న వాళ్ళు అయితే ఇట్లా ర్యాట్ స్ప్రే కొనుక్కొని ఇట్లా వైరింగ్ దగ్గర కానీ ఎక్కడైనా స్ప్రే చేసుకోవచ్చు మీరు. కాకపోతే ఈ ఇంటీరియర్లో మీరు ఇట్లా ఏసీ వింట్లో కొట్టడం కానీ అట్లాంటివి ఇవ్వద్దు. ఎందుకంటే మీరు ఆ ఏసీ ఇన్హేల్ చేసుకుంటారు కాబట్టి మీ ముక్కులోకి వెళ్తుంది అది. ఇంకా స్టీరింగ్ పైన కానీ మన చేతులకు టచ్ అయ్యే దగ్గర అయితే కొట్టొద్దు. ఇక్కడ మీకు బాడీకి ఇక్కడ అవుటర్ బోనట్ కవర్ ఓపెన్ చేస్తాం కదా, ఆ స్పేస్లో కొడితే ఏం కాదు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇదన్నమాట వీడియో అయితే. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా, చాలా గ్యాప్ వస్తుంది ఒక్కొక్క బ్లాగ్కి. ఇప్పటి నుంచి ఒక టైమింగ్ అనేది మంచిగా మెయింటైన్ చేసి మంచిగా వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తాం. సో సీ యూ గైస్ ఆన్ నెక్స్ట్ మోటో వ్లాగ్. బాయ్.